వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే బృందావనంలో మేము ఏమేమి చూసాము, బృందావనంలో ఏ విధంగా గడిపాము అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. చాలా సింపుల్ వ్లాగ్ అండి, చివరి వరకు చూడండి. సో చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము బృందావన్కి వెళ్ళింది 23rd మే నైట్ వెళ్ళామండి. కానీ 24th మాకు ఆ రోజు 23rd నైట్ అసలు లేజర్ షో కానీ ఏది చూడటానికి అవకాశం లేకుండా పోయింది. సో మేము తీసుకున్న రూమ్ అండి, ఇది హోమ్ స్టే. జస్ట్ 700లో దొరికింది. రూమ్ నుంచి టెంపుల్ కి 3 కిలోమీటర్స్ దూరం అండి, చాలా కష్టం అయింది. సో మేము అన్ప్లాన్డ్ గా వెళ్ళాం, అప్పటికప్పుడు వెళ్ళాం కాబట్టి ఏదో చూసి తీసుకుని ఇంకా మేము అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చింది. సో చూడటానికి అయితే చాలా బాగుందండి చుట్టుపక్కల అంతా కూడా, ఎందుకంటే 3rd ఫ్లోర్ లో ఇది లిఫ్ట్ అది లేదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ అడ్జస్ట్ అయిపోయామన్నమాట. నేనైతే ముందు రోజు నైట్ వెళ్ళంటే కొంచెం షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ ఏంటంటే ఈ లెహెంగా అండి. యాక్చువల్లీ బృందావన్ అనగానే రాధాకృష్ణులు స్పెషల్ కాబట్టి నేను రాధా డ్రెస్లోనే బృందావన్ దర్శించుకోవాలని అనుకున్నాను. అందుకే లెహెంగాలో వెళ్ళాను. సో చాలా మంచి కాస్ట్లో దొరుకుతున్నాయి. 300 స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉంటున్నాయి. ఆ చుట్టుపక్కల అంతా కూడా సాటర్డే అండ్ సండే వెళ్తే ఒక జాతరలా ఉంటుందండి. మేము సాటర్డే నైట్ వెళ్ళాము. సాటర్డే సండే చాలా ఒక జాతరలాగా, ఒక పండగలాగా ఉంటుందండి. యాక్చువల్లీ అయితే చాలా చాలా బాగుంది. ఆ రోజు నైట్ అలా షాపింగ్ అంతా చూసుకుని ఒక జాతరను అలా చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసరికి మాకు టైం అయిపోయింది. ఇంకేమో రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరి ఇలాగా బృందావన్కి వెళ్దాము. బృందావన్ చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చూద్దాం. అయితే గోకుల్ కానీ లేకపోతే గోవర్ధనగిరి కానీ కవర్ చేద్దాము అని చెప్పేసి అని అనుకున్నామండి. మాకైతే మా క్యాబ్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు. వాళ్ళైతే మాకు ఏది చూపించమని చెప్పారు. జస్ట్ డ్రాపింగ్ పికపింగే చేస్తాం మేము, అంతే, అంతకు మించి ఏం లేదు అని అన్నారు. డ్రాపింగ్ పికపింగ్కి అసలు 3 hours, ఓన్లీ 3 hours కూడా ఉండదండి. 2.5 hours లో రీచ్ అవ్వాల్సిన ప్లేస్ అది. సో దానికి అంత 22,000 అంటే చాలా ఎక్కువ అనిపించింది క్యాబ్కి. సో నిజంగా చెప్పాలంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేశారన్నమాట. బృందావన్కి అయితే ఆటో దిగి నడుచుకుంటూ వచ్చేసామండి. 8 o'clockకి ఓపెన్ చేస్తారు టెంపుల్. మళ్ళీ 12 o'clockకి క్లోజ్ ఉంటుంది. మళ్ళీ 4 o'clockకి ఓపెన్ చేస్తారు ఈవినింగ్. మళ్ళీ 8 o'clock క్లోజ్ ఉంటుంది. సో ఆ టెంపుల్ టైమింగ్స్ అనేవి కొంచెం యూనిక్గా ఉంటాయి, చూసుకుని వెళ్ళాలండి ఎవరైనా వెళ్తే మాత్రం. సో 1 to 4 వెళ్తే కనుక అసలు ఓపెన్లోనే ఉండదు టెంపుల్. సో అందరూ చూడండి ఇలా రాధా డ్రెస్లో రాధా మేకప్లో వస్తున్నారు. చాలా చాలా బాగుంది. అందరినీ చూస్తూ అలా చాలా మంది అలాగే వచ్చారండి. సో అక్కడ టెంపుల్ దగ్గరికి లోపలికి వెళ్లే వేలో మొత్తం అంతా చెకింగ్ ఉంది. నెక్స్ట్ ఏమో వన్ సైడ్ ఏమో లేడీస్ ని పంపిస్తారు, ఇంకొక సైడ్ ఏమో జెంట్స్ ని పంపిస్తారు. సో నేనైతే ముందు వచ్చేసి మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అందరూ అలాగే నాలాగే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే చాలా సేపటి వరకు కూడా మా వాళ్ళు రాలేదండి. బృందావనం అయితే చూడడానికి దూరంగా కళ్ళకేమో ఒక అతిశయంగా, దగ్గర నుంచేమో ఒక చల్లగా, మొత్తానికి ఒక అతిశయంలా, అద్భుతంలా ఉందండి. చాలా చాలా అందంగా ఉంది. నిజంగా ఒక అద్భుతమేనండి. ఎంతసేపు చూస్తున్నప్పటికీ కూడా అలా తనివి తీరదు, అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత ఎండలో కూడా అసలు కదలాలని, వేరే చోటుకు వెళ్ళాలని అనిపించదు, అక్కడే గడపాలని అనిపిస్తుంది. అంత అందంగా ఉంది. వెళ్ళే దారిలో ఉన్న ఆర్చ్ కూడా ప్రేమ మందిర్ అని రాసి ఉంటుందండి. సో అసలు ఎంత అద్భుతంగా కట్టారో, ఎంత అందంగా నిర్మించారో ఆ భవనాన్ని. సో చాలా 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 అందంగా ఉందండి. అంటే కొన్ని కట్టడాలు కానీ, కొన్ని భవనాలు కానీ, కొన్ని మందిరాలు కానీ మనం వర్ణించాలంటే మన మాటలు సరిపోవండి. కేవలం మన అనుభవాలే చెప్తాయి. మన కళ్ళు మాత్రమే వాటిని వివరించగలవు అన్నమాట. అలా నా కళ్ళు మాత్రమే అవి వాటిని చూస్తున్నాయి, కానీ వాటిని వివరించే శక్తి కళ్ళకు లేదు. కాబట్టి యాక్చువల్లీ నాకైతే వివరించడానికి మాటలు అనేవి సరిపోవడం లేదు. ఫైనల్లీ మా వాళ్ళు వచ్చేసారండి. లైన్లో నిలబడి లోపలికి వచ్చారు. వస్తే ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా చూస్తున్నాము. అంటే అక్కడ కాళీయుడు మీద నాట్యం చేస్తాడు కదా చిన్ని కృష్ణుడు, అవన్నీ కూడా పెట్టేసి ఉంచారు, కళ్ళకు కట్టినట్లుగా చూపించారన్నమాట. భవనంలో గోపికలతో నృత్యం చేసేది, రాధతో కూర్చుని ఉయ్యాలు ఊగేది, అదంతా కూడా చుట్టుపక్కలంతా అది. దాంతోపాటు గోవర్ధన పర్వతం కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించారండి. గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు చిటికిన వేలతో ఎత్తిన సన్నివేశాన్ని కూడా అక్కడ మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అంటే బృందావనానికి మనతో పాటు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్తే భాగవతం అనేది
కథల రూపంలో వాళ్ళకి చూపిస్తూ చెప్పడం ద్వారా మరింతగా వాళ్ళకి అర్థమయ్యేటట్లు వివరించగలమండి. సో నాకైతే అనిపించింది. యాక్చువల్లీ ఎన్నోసార్లు అనుకున్నాను కానీ బృందావనానికి వెళ్ళలేకపోయామండి. కానీ అనుకోకుండా అసలు నిజం చెప్పాలంటే టెంపుల్కి మనం అనుకోకుండా వెళ్ళటం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో దానిలో బృందావనం అనేది నాకు ఒకటి మాట. నేను అనుకోకుండా ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడు నిర్ణయించుకుని వెళ్ళిపోయాము. సో అక్కడ గోవర్ధనగిరికి చూడండి ఎంత అందంగా ఉందో అసలు. నడవాలండి కానీ చాలా మొత్తం చుట్టూరా నడుస్తూ ఉంటాం. ఆ భవనాన్ని అద్భుతాన్ని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాం ఒక దగ్గర నిలబడి, మళ్ళీ నడుస్తూ ఉంటాం. అందుకే అక్కడ ఉన్న క్రౌడ్ అనేది ఎంతకీ తరగరండి, అలా ఉంటూనే ఉంటారు. యాక్చువల్లీ అక్కడ ఉన్న గుడి వాళ్ళు టైమింగ్స్ పెట్టారు కానీ ఆ టైమింగ్స్ అందుకే సరిపోవండి. అంటే బృందావనం చూడటానికి ఒక పూట సరిపోదు. యాక్చువల్లీ మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తే 8 నుంచి 12 వరకు టెంపుల్లో ఉండిపోయి మళ్ళీ 4 o'clock వెళ్ళి 4 నుంచి 8 o'clock వరకు ఉండి 8 o'clockకి లేజర్ షో వేస్తారండి. అది కూడా చూసుకుని వస్తేనే కొంచెం పని తీరుతుందేమో. నేనైతే ఒక పూట మాత్రమే చూశాను. అందుకే మనసుకి సర్ది చెప్పుకున్నాను మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేయాలి ఇక్కడ ఈ టెంపుల్ని, బృందావన్ని అని చెప్పేసని. సో తప్పకుండా నేనైతే మళ్ళీ వెళ్తానండి. అంటే ఇలా పోల్చొచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను చూసిన కట్టడాలన్నిటిలో కూడా భారతదేశం మొత్తం ఇండియాలో నేను చాలా వరకు కూడా టెంపుల్స్ చూశాను. సో అన్నిటిలో కల్లా యాక్చువల్లీ మనసు దోచుకున్న టెంపుల్ మాట ఇది. అండ్ ఇంకా బాగా చెప్పుకోవాలంటే నాకు 7వ వింత అంటారు తాజ్మహల్ చూస్తే. సో తాజ్మహల్ తాజ్మహల్ అనేది చిన్నబోతుందేమో దీన్ని చూస్తే అని అనిపించింది నాకైతే. అంత బాగా మనసుకి దగ్గర అయిపోయింది టెంపుల్. సో ఇలాగా లోపలికైతే ఇంకా వెళ్తున్నానండి దర్శనానికి, రాధాకృష్ణుల దర్శనానికి. అసలు నేను అనుకున్నాను బయట టెంపులే ఎంత అందంగా ఉంది, లోపల ఎలా ఉంటుందో అనుకున్నాను. సో లోపలికి ఇలా అడుగు పెట్టగానే అసలు ఒక మాయలోకి వెళ్ళిపోతామండి. ఒక రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సువాసన మనల్ని అల్లుకుంటుంది. అది మనల్ని మొత్తం అంతా కూడా మన శరీరం అంతా పాకేస్తుంది. అది మనకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా సువాసన అనేది వెదజల్లుతూనే ఉంటున్నాయి మన బట్టలు కూడా. అది అక్కడ స్పెషాలిటీ అనుకుంటా యాక్చువల్లీ. అసలు లోపల ఉంటే టెంపుల్ ఎంత చల్లగా అనిపిస్తుందంటే బయట 45 degrees ఎండలో కూడా లోపల అంత చల్లగా ఉంది. పాలరాతి భవనమే, కాకపోతే అక్కడున్న ఆ వాతావరణం, ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి అలాంటి ఎటువంటి ఆలోచనలు రాకుండా ఒక రకమైనటువంటి ప్రపంచంలోకి మొత్తం అంతా కూడా తీసుకుని వెళ్ళిపోతాయండి. అసలు రాధాకృష్ణుల దర్శనం అయితే అసలు చూడగానే ఆ మూర్తుల్ని మనం అలా ఉండిపోతాం అన్నమాట. అంత అందంగా ఉంటారు ఇద్దరు ఒకరే కాబట్టి అసలు అంత అందంగా ఉంటారు వాళ్ళు. సో నాకు కూడా అలాగే అనిపించింది. కేవలం ఒక్క ఫ్లోర్లోనే వాళ్ళ దర్శనం అవ్వదండి, సెకండ్ ఫ్లోర్లో కూడా, గ్రౌండ్ ఫ్లోర్ ఇది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా దర్శనం ఉంటుందండి. సో మనం స్టెప్స్ ఎక్కుకుని మళ్ళీ మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో అక్కడ వీడియో అనేది ఏమీ కూడా తీయకుండా ఎవరు ఆపట్లేదు కాబట్టి నేనైతే వీడియో చాలా చక్కగా లోపలంతా కూడా తీసుకున్నాను. కానీ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. అయితే కానీ లోపలైతే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత హాయినిస్తుందో ఆ పాజిటివ్ వైబ్ అంతా కూడా నిజంగా చెప్పలేము, వివరించలేము. అది ఎవరికి వాళ్ళు వెళ్ళి అనుభవించి తెలుసుకోవాల్సిందే అది. సో అది అక్కడ వాళ్ళు నిర్మించిన విధానం ఏదైతే ఉందో ఆ పాలరాతి భవనంలో చిన్న చిన్న పువ్వులను కూడా చాలా అందంగా, చాలా చక్కగా అది తెలిసేటట్లుగా వాళ్ళు అవి చెక్కారన్నమాట ఆ పాలరాతిలో. అది ప్రతిదీ అందమే అక్కడ. ఇది లేదు, ఇది అందంగా లేదు అని చెప్పడానికి ఒకటి కూడా ఉండదు. అందుకే బృందావనం అయిందేమో, అందుకే బృందావనం అన్నారేమో. సో నిజంగా అదంతా ప్రేమమయం, అందుకే ప్రేమ మందిర్ అయిపోయింది అది. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని కథలు విని అతని మీద ఒక రకమైనటువంటి భక్తిభావం ఏర్పడటం వలన, లేకపోతే మరో విధంగానో ఏమో తెలియదు కానీ నేనైతే అక్కడ ఆ మాయా ప్రపంచంలో లీనమైపోయానండి, బయటికి రాలేకపోయాను. నేనంటే నేనే కాదు, అక్కడికి ఎవరు వెళ్ళినా ప్రపంచంలో లీనమైపోతారు, అది మాత్రం నేను చెప్పగలను ఖచ్చితంగా. అసలు అంటే
బృందావనం అంటేనే ఆనంద నిలయం. ఇంకా ఆనందమే ఉంది అక్కడ. అక్కడ వేరే ఆలోచన లేదు. అది దాని ప్రత్యేకత అనిపించింది నాకైతే. అసలు తిరుగుతున్నంతసేపు అక్కడ 45 డిగ్రీస్ ఎండ ఉంది అన్న విషయం కూడా తెలియలేదు మేము బయటకు వచ్చేంత వరకు కూడా. సో అంటే 12 గంటల వరకు మేము తిరుగుతూనే ఉన్నాం లోపల. ఎంత ఆనందంగా, ఎంత అద్భుతంగా, అద్భుతాన్ని ఎంత వర్ణించినా తక్కువేనండి. అంత అందంగా, అంత ఆనందంగా ఉంది ఆ నిలయం. సో రాధాకృష్ణుల పవిత్ర నిలయం కాబట్టి, బృందావనం కాబట్టి అది అంతేనండి. అది ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. సో ఇంకా మొత్తం అంతా చూసుకుని మేమైతే చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. ముందు అక్కడ పెద్ద పెద్ద లైన్స్. ఇంకా ఆ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు తీసుకుని ఇంకా అక్కడ ప్రసాదాలు స్పెషల్గా అమ్మట్లేదు, కానీ ఒక స్వీట్ షాప్ ఉందండి. ఆ స్వీట్ షాప్ అయితే చాలా బాగుంది. మంచి అంటే స్వీట్స్ చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే తీసుకున్నాము, ఒక ప్యాకెట్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా అక్కడ గోవర్ధనగిరి ఉంది కదండి, అది చూసుకుంటూ ఇంకా మళ్ళీ క్యాంటీన్ వైపు వెళ్ళాము. ఎందుకంటే అసలు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేము మేము. ఇంకా డైరెక్ట్ 8 o'clockకి ఇంకా గుడి ఓపెన్ చేసిన వెంటనే ఇంక లోపలికి వచ్చేసాం అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేద్దాం అనుకున్నాము. లోపల క్యాంటీన్ ఉందండి బృందావనంలోనే. సో ఆ క్యాంటీన్లో తెలుగు ఫుడ్, అంటే తెలుగు బ్రేక్ఫాస్ట్, తెలుగు ఫుడ్ అంతా కూడా దొరుకుతుంది. అంటే ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, అట్లా దోశ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. సో మేమైతే సాంబార్ ఇడ్లీ అలా తీసుకున్నాము. టేస్టీగానే ఉంది. సో కానీ విపరీతమైన దాహం అండి, ఎందుకంటే చాలా ఎండ కదా. ముందు వాటరే ఎక్కువ తాగాము మేము అక్కడికి వెళ్ళి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ప్రతి చోట వినిపించేది ఒకే శబ్దం అండి, రాధే రాధే అని చెప్పేసని. అంటే లైన్లో నిలబడినా, లేకపోతే లోపలికి వెళ్ళినా, దర్శనానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే రాధే రాధే అనే శబ్దమే మనల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. సో అక్కడ ఒక శివలింగం కూడా ఉందండి. చుట్టుపక్కలంతా కూడా చూడాల్సింది. యాక్చువల్లీ మార్నింగ్ కంటే ఈవినింగ్ బాగుంటుందని అనిపించింది నాకైతే. ఎందుకంటే మార్నింగ్ మన ఎండలో తిరిగే కంటే ఈవినింగ్ ఇంకా ప్రశాంతంగా తిరగొచ్చని అనిపించింది. అవన్నీ కూడా అంటే శ్రీకృష్ణుడు రథం నడుపుతున్న సన్నివేశం, అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ఆ మూర్తులను పెట్టి కట్టి చూపించారు. సో అవన్నీ కూడా హాయిగా చూడొచ్చు ఈవినింగ్ అయితే. యాక్చువల్లీ ఈవినింగ్ అయితే విద్యుత్ వెలుగులతో అద్దరిపోతుంది. ఇంకాని అంటే ప్రతి 4 అడుగులకి ఒక వేసి తర్వాత మళ్ళీ వెనక్కి చూస్తూనే ఉన్నాను, మళ్ళీ కెమెరాలో బంధిస్తూనే ఉన్నాను. అయినా తనివి తీరట్లేదు నాకు. అటువైపునే అంటే ఒక ఆకర్షణ అనేది ప్రతి ఒక్కరూ మనం ఆకర్షితులు అయిపోతామండి అక్కడికి వెళ్తే. సో అది ఎందుకంటే అదొక అద్భుతం కాబట్టి. సో మేమైతే ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా బయటకైతే వస్తున్నాం అన్నమాట, నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట. భాగవతంలో ఉన్న కథలన్నిటినీ కూడా వాటికి ఒక రూపం ఇచ్చి అక్కడ చూపించారండి. సో అక్కడైతే సాటర్డే అండ్ సండే మాత్రం వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ముందుగా రూమ్ బుక్ చేసుకుని వెళ్ళండి. ఎట్టి పరిస్థితిలో ముందు రూమ్ బుక్ చేసుకోకుండా వెళ్ళకండి, ఎందుకంటే రూమ్స్ అన్నీ ఫిలప్ అయిపోతాయంట సాటర్డే అండ్ సండే. సో అంత మంచి భవనానికి, అంత మంచి అద్భుతానికి మనం నమస్కరించకుండా ఎలా ఉండగలుగుతామండి? అది కష్టం కదా, అంతే. సో ఇంకా ఇక్కడైతే అన్నీ చూపిస్తున్నారన్నమాట. వాటికి అంటే భాగవతంలో ఉన్న కథలన్నిటినీ కూడా రూపం ఇచ్చి చూపిస్తూ ఉన్నారు. వాటిని అన్నిటినీ చూసుకుంటూ ఇంకా బయటకైతే నడుస్తున్నాం అన్నమాట నెమ్మదిగా. కానీ ఏదేమైనా అండి, బృందావనం అనేది ఒక పూటలో చూసే విషయం కాదండి. ఒక రోజు, ఒక 2 రోజులు కూడా చూడొచ్చు. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. యాక్చువల్లీ నేను మిగతా టెంపుల్స్కి వెళ్ళాం, కానీ అంటే అక్కడ ప్రత్యేకత అక్కడ ఉంటుంది. అక్కడ స్థల పురాణాలు, అక్కడ స్థలానికి ప్రత్యేకత ఉంటుంది, అవన్నీ ఉండొచ్చు. కానీ మాత్రం ఇంత అందంగా, ఇంత అద్భుతంగా ఆలయం అనేది ఎక్కడా లేదు మాట. అంటే మేము కూడా ఇంకా ద్వారకాధీష్ ఇలాంటివి అన్నీ కూడా చూడలేదండి. సో ద్వారకాధీష్ కూడా చాలా బాగుంటుందంట, యాక్చువల్లీ ఇలాగే ఉంటుందంట. వచ్చిన తర్వాత తెలిసింది నాకు.
సో ఇంకొకసారి మేము ప్లాన్గా వెళ్ళకపోవడం వలన అసలు అక్కడ ప్లేసెస్ ఏమున్నాయి అనేది కూడా పూర్తిగా తెలుసుకోలేదు. ఒక్క బృందావనే స్పెషల్ ప్లేస్ అనుకున్నాం మేము. సో అదే చూసుకుని ఇంకా వచ్చేద్దామని అనుకుని వెళ్ళామన్నమాట. అంటే మధుర కూడా. సో అంటే ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న స్పెషల్ ప్లేసెస్ అన్నిటిని గురించి కూడా తెలుసుకుని వెళ్ళాలి. మాకు బృందావన్ గురించి వెళ్ళిన తర్వాత జరిగిన అనుభవం అన్నమాట అది. అండి మా బృందావన్ వీడియో. సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇద్దరు వీడియోస్ కోసం ప్లీజ్ మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.